అయితే రీసెంట్‌గా చాలా రోజుల నుంచి, ఒక నెల, 2 నెలల నుంచి చాలా మందికి కొత్త రేషన్ కార్డులనేది రావడం అయితే జరిగింది. ఇదివరకే పాత రేషన్ కార్డు ఉన్నప్పుడు మీరు ప్రజాపాలనలో ఉచిత కరెంటుకు, అదేవిధంగా రూ. 500 గ్యాస్ సబ్సిడీ కోసం చాలామంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు. మీరు కొత్త రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా అట్లాంటి ఛాన్స్ అయితే ఉంది. మీరు ఎవరైనా సరే మీకు గ్యాస్ 500కి రాకున్నా, అదేవిధంగా మీకు ఫ్రీ కరెంట్ రాకున్నా మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ కార్డు జిరాక్స్ అయితే ఉండాలి. మీ దగ్గర ఎలక్ట్రిసిటీ బిల్ ఉండాలి. అదేవిధంగా మీ దగ్గర గ్యాస్ బుక్ ఉండాలి. మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయండి. ఈ అప్లికేషన్ ఫాము ఏ విధంగా ఫిలప్ చేయాలో కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ 200 యూనిట్ల గృహజ్యోతి స్కీమ్కి, అదేవిధంగా రూ. 500 గ్యాస్కు అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీ ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. మీరు అప్లికేషన్ అయితే చేయండి. మీకు ఇప్పుడు రాకుండా ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి.